హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు లేదో కామెంట్ చేయండి. అంటే మీరు ఏ టైంలో చూస్తున్నారో తెలియదు నాకు. టిఫిన్ తిన్నారో తెలియదు, నైట్ డిన్నర్ చేశారో, మధ్యాహ్నం భోజనం చేశారో, ఏ టైం అయితే ఆ టైం తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్యాక్ పట్టు సింపుల్గా మీరు నేర్చుకునే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకునే మెథడ్లో ఈజీగా నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు క్లాత్ ఉంది కదండి, ఇలా 2 మడతలు పెట్టుకోవాలి. ఓపెన్ సెట్ సైడ్ మీకు చేతి అంటే మీ చేయికి ఎటు నప్పితే కటింగ్ ఎటు సైడ్ ఇంట్రెస్ట్గా ఉంటే మీకు చేయి తిరిగిబట్టి అటు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది క్రాస్గా ఉంది కదండి, పీసు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని అయితే కట్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఇలాగే అలవాటు అనుకుంటే పర్వాలేదు, నేను కట్ చేయగలక్క అనుకుంటే ఇలా స్ట్రైట్గా ఇట్లా పీస్ వస్తుంది, తీసేయండి. పీస్ స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు కుట్టు కోసం కిందని 1/2 ఇంచు 1 ఇంచు మీ ఇష్టం, ఎంత కావాలో అంత వదులుకోవచ్చు. నేనైతే ఇలా వదులుకున్నానండి. ఇప్పుడైతే నడుము లూజు అంతా టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను. మీరు చూడండి, టేప్తో కావాలంటే టేప్తో కూడా చూపిస్తాను. జాకెట్తోనే ఓన్లీ టేప్తో పని లేకుండా వాళ్ళు ఇచ్చిన జాకెట్తో సేమ్ అలాగే వచ్చేసి నేను కట్ చేస్తాను. చూడండి, ఆ చివరి ఈ చివరి సంక కుట్లు ఉంటాయి కదండి, ఈ కుట్ల దగ్గర ఇలా పట్టుకొని నడుము లూజు. ఇప్పుడైతే డాట్లు ఉంటాయి కదండి సెంటర్, ఆ డాట్లకు 1 ఇంచు, మనకి చివరిని కుట్లు ఉంటాయి కదండి 1, 1.5, 2 అలా ఉంచుకోవచ్చు. నేను 2 ఉంచుకున్నానండి. ఎక్స్ట్రా అయినా కట్ చేసొచ్చు, కానీ చాలకపోయింది అనుకోండి మళ్ళీ ఏమో ఇబ్బంది అవుతుంది, సంకల్లో కల్లి అతుక్కోవాలి కదండి, అందుకని. చూడండి, సంక లూజు వాడు హైట్ చూపిస్తాను. ఇదిగోండి, హైట్ ఎక్కడి నుంచి ఇలాగా లైట్గా లాగినట్టు పట్టుకోవాలి, మరీ అంత కాదండి. ఇక ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు, నడుము పొడవు చూద్దాం. 3.5 వచ్చింది, 1 ఇంచు 3.5కి 1 ఇంచు వచ్చిందండి. ఇదిగోండి, సేమ్ 3.5 1 ఇంచు పెట్టేసి ఇప్పుడు ఒక లైన్ గీసుకుంటున్నాను. నెక్స్ట్ పైన వచ్చేసి స్ట్రైట్గా ఒక లైను, హైట్ వచ్చేసి ఇగోండి, ఈ భుజం దగ్గర జాయింట్ ఉంది కదండి, కుట్లు ఇక్కడ ఈ కింద డాట్ ఉంది కదండి, ఇలా 2 పొడవుగా ఆ చివరిని ఈ చివరి పట్టుకొని ఇలా పొడవు చూసుకోవాలండి. హైటు సేమ్ అది ఎంత హైట్ వస్తే జాకెట్ హైట్ బట్టి ఇది కూడా సేమ్. ఇప్పుడు టేప్తో చూపిస్తాను మీకు తెలియాలంటే కరెక్ట్గా. 13.5 వచ్చిందండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇంకొక లైన్. ఇప్పుడైతే షోలో చూడండి, ఇక్కడ ఇలా తిరిగేసే చూసుకోవాలి. 2.5 అంటే మనం 5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 అంటే 5 వస్తుంది. షోల్డర్ 5.5, ఇక్కడ 5.5, 2.5 ఇదిగోండి, ఇక్కడికి 5 స్ట్రైట్గా లైన్ ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇందాక ఇక్కడ డాట్ పెట్టాం కదండి గీత, ఇక్కడికి ఇలా కలిపేసుకొని 1 ఇంచ్ ఇలా విత్ పైకి తీసుకొని గీత ఇలా కరువు తీసుకోవాలి. రౌండ్గా వచ్చేలా కరువు తీయాలి. ఇదిగోండి, ఇక్కడ 2.5 పెట్టాం కదండి, ఇక్కడ 3 పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ భుజాలు 2 ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇది రౌండ్ ఎలా ఉందో అలాగే పెట్టేద్దాం. ఇదిగోండి, ఇదిగోండి, చూడండి ఎలా వచ్చిందో మీకు కనబడుతుందా? కటింగ్ అయితే చేసేస్తున్నాను.
అద్దలకుండా కట్ చేసుకోవాలి. సేమ్ గీత గీసిన వారకైతే కటింగ్ చేసుకోవాలి. ఇగోండి కటింగ్ అయితే చేస్తాను. ఇక పీసు ఇంక చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎలా వచ్చిందో రౌండ్ ఎంత నీట్గా. ఇప్పుడైతే చూడండి లైనింగ్ మీద ఇలా వేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం. కుట్టు కోసం ఒక 1/2 ఇంచు వదులుకొని కటింగ్ చేయాలి, లేకపోతే మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అందదు కూడా పీసులు ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకే చాలా మంచిది, కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది. ఎలా ఉంది కొంచెం మంది చెప్తారండి, ఇది ఎలా ఉంది అలాగే సేమ్ కట్ చేసేసి వేసేసుకోవచ్చని. ఇదిగోండి రౌండ్ కనబడుతుంది కదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, చాలా వరకు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.